వెల్కమ్ టు టైమ్ 24x7. మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్ళీ షాక్ తగిలింది. ఉగాది పండగకి ముందు సడన్ గా గోల్డ్ రేట్ పెరిగింది. ఇటీవల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మార్చి 18వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 600 రూపాయలు పెరిగినట్లు చూస్తుంది. బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరలు పతనం అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సంక్షోభ సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక బంగారం, వెండి ధరలు ఇంకా పెరగాల్సి ఉంటుంది. ఇవి సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మారాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణం భయాల్ని పెంచేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును ఈసారి తగ్గించుకోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు యుఎస్ డాలర్ పెరగడం వల్ల బంగారం, వెండి లాంటి లోహాలు ఆకర్షణ కోల్పోయాయి. ఇదంతా వరుసగా దిగివచ్చింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే గోల్డ్ రేట్లు తులంపై 12,000కు పైగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుసగా తగ్గిన ధరలు ఎట్టకేలకు మళ్లీ పుంజుకున్నాయి. మార్చి 18వ తేదీన చూసుకున్నట్లయితే ధరలలో మళ్లీ మార్పు కనిపించింది. మార్చి 18వ తేదీన ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల పుత్తడి ధర చూసుకున్నట్టయితే 600 రూపాయలు పెరగడంతో 10 గ్రాములకు 1,44,900 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా 2,050 రూపాయలు, 950 రూపాయలు, 1,400, 1,000 రూపాయల మేర తగ్గు వచ్చింది. మరోవైపు చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 660 రూపాయలు పెరగ్గా తులం రేట్ చూసుకున్నట్టయితే 1,58,080 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరల బాటలలోనే వెండి రేట్లు కిడంగా పుంజుకున్నాయి. ఇప్పుడు 4,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం 2.80 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు మార్చి 16వ తేదీన చూసుకున్నట్టయితే 4,000 తగ్గగా, దానికి ముందు చూసుకున్నట్టయితే మార్చి 14వ తేదీన 10,000, మార్చి 12వ తేదీన కూడా 10,000 మేర ధర దిగివచ్చింది. ఈ ఏడాది జనవరి 29వ తేదీన సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే కేజీకి 4.25 లక్షల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అక్కడి నుంచి చూస్తే 1.45 లక్షల మేర ధర తగ్గింది. ఇక గతేడాది సిల్వర్ ధర 169% వరకు పుంజుకుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో చూసుకున్నట్టయితే బంగారం, వెండి ధరలు మళ్లీ దిగి వచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు చూసుకున్నట్టయితే $5,000 స్థాయిలో ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఇది తగ్గింది. సిల్వర్ రేటు $79 స్థాయిలో కదలవుతుంది. డాలర్ తో చూస్తే రూపాయి విలువ 92.42 స్థాయిలో ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు మార్చి 18వ తేదీన ఉదయం 10 గంటలకు మళ్లీ తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.